ఒకడు సింధు నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం పారిస్తా అంటాడు. ఇంకొకడు మోడీ ఊపిరి తీసేస్తా అని బెదిరిస్తాడు. మరొకడు భారత్ వైపు 130 అణ్వస్త్రాలను తిప్పిపెట్టావు, బటన్ నొక్కడం ఒకటే బ్యాలెన్స్ అని కవ్విస్తాడు. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? తుపాకులు కింద పారేసి రాజీనామాలు చేసి పారిపోవడం. అవును, పాకిస్తాన్ లీడర్లు యుద్ధం అంటూ తొడగొడుతుంటే మీ చావు మీరు చావండి అని సైనికులు రాజీనామాలు చేసి పారిపోతున్నారు. ఆర్మీ చీఫ్ మునీర్ అయితే పత్తా లేకుండా పోయాడు. ఇదంతా అమెరికా, ఇజ్రాయెల్ కార్గో విమానాలు జైపూర్లో ల్యాండ్ అయిన తర్వాతే మొదలైంది. ఇంతకు పాక్ ఆర్మీలో అసలేం జరుగుతోంది? సైనికులు రాజీనామాలు చేసి ఎందుకు పారిపోతున్నారు? మొసాద్ రా జాయింట్ ఆపరేషన్ పాకిస్తాన్ సైన్యాన్ని భయపెడుతోందా? వాచ్ దిస్. పాకిస్తాన్ సైన్యాన్ని వెంటాడుతున్న ఓటమి భయం. రాజీనామాలు చేసి పారిపోతున్న పాకిస్తాన్ సైనికులు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓటమిని అంగీకరించాడా? మాటలు చెప్పినంత ఈజీ కాదు యుద్ధం చేయడం అంటే. ఈ నిజం పాకిస్తాన్ లీడర్లకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి, ఆ తరువాతి పరిణామాలతో దేనికైనా రెడీ అంటూ రెచ్చిపోయిన పాక్ పాలకులకు ఇప్పుడు తమ దేశ భవిష్యత్ ఏంటో అర్థం కాక పిచ్చెక్కిపోతోంది. 5,60,000 మంది సైనికులు భారత్ను ఓడిస్తారు అనుకుంటే ఆ సంఖ్య రోజురోజుకు పడిపోతూ ఆ దేశ పాలకుల్ని పరేషాన్ చేస్తోంది. అవును, పాకిస్తాన్ సైనిక బలం సంక్షోభాలలో స్టాక్ మార్కెట్లు పడిపోయినంత వేగంగా పతనమైపోతోంది. వందలు వేల మంది సైనికులు తుపాకులు విడిచిపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. వారిలో సైనిక అధికారులు కూడా ఉండడం ఇస్లామాబాద్ను నిలువున వణికించేస్తోంది. అంతెందుకు, పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ జనరల్ ఆసిమ్ మునీర్ సైతం విదేశాలకు పారిపోయాడన్న వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనంతటికీ ఏకైక కారణం భారత్తో యుద్ధంలో దారుణమైన ఓటమి తప్పదని ఆ దేశ సైనికులు భావించడమే. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ విదేశాలకు పారిపోయాడు. భారత్ దాడి చేస్తుందనే భయంతోనే దేశం వదిలి పారిపోయాడనే వార్త పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పాకిస్తాన్లో మాత్రమే కాదు, ఈ వార్త చాలా దేశాలకి పాకింది. నిజానికి ఆసిమ్ మునీర్ తన కుటుంబ సభ్యులని అమెరికా పంపించేశాడు. ఈ అంశంలోనే పాకిస్తాన్ సోషల్ మీడియా ఆసిమ్ మునీర్ని ఓ రేంజ్లో ట్రోల్ చేసింది. సామాన్య ప్రజలు కష్టపడాలి, కానీ రాజకీయ నాయకులు, ఆర్మీలోని అధికారులు కుటుంబ సభ్యులు మాత్రం దుబాయ్, అమెరికా, లండన్లలో సురక్షితంగా ఉండాలా అని ప్రశ్నిస్తూ ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ దెబ్బకు ఆర్మీ చీఫ్ దేశంలోనే ఉన్నాడు మహాప్రభు అని చెప్పుకోవలసిన దుస్థితి పాక్ పాలకులకు పట్టింది. షరీఫ్ సర్కార్ ఆర్మీ చీఫ్ దేశంలోనే ఉన్నాడని అబుటాబాద్లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న వారితో కలిసి దిగిన గ్రూప్ ఫోటోని రిలీజ్ చేసింది. పాకిస్తాన్ సైన్యంలో ఇప్పటివరకు 250 మందికి పైగా అధికారులు, 1,200 మందికి పైగా సైనికులు రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ జనరల్ ఒమర్ అహ్మద్ బుఖారీ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కి రాసిన అంతర్గత లేఖలో ఈ విషయం వెల్లడైంది. పాక్ సైనికుల రాజీనామాలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా నిర్ధారించింది. నిజమేంటంటే పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ సయ్యద్ ఆసిమ్ మునీర్ దేశం వదిలి పారిపోవడం కూడా ఖాయం. ఎందుకంటే సరిగా పహల్గాం దాడికి కొద్ది రోజుల ముందు ఆసిమ్ మునీర్ కశ్మీర్ మాకు జీవనాడి కాబట్టి మేము కశ్మీర్ని వదులుకునే ప్రసక్తే లేదని మాట్లాడాడు. ఈ ప్రకటన చేసిన ఆ రోజే దాడి జరిగింది. పాకిస్తాన్ ఐఎస్ఐ మాకు డబ్బులు, గన్స్, ప్లాన్ ఇచ్చిందని పహల్గాంలో పట్టుబడ్డ ఓ వ్యక్తి కెమెరా ముందు చెప్పాడు. మునీర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని భారత ఇంటెలిజెన్స్ వర్గాలకి కూడా సమాచారం ఉంది. సో యుద్ధమంటూ మొదలైతే ఆసిమ్ మునీర్ను ప్రాణాలతో పట్టుకుంటుంది ఇండియన్ ఆర్మీ. అప్పుడు పాకిస్తాన్ సైన్యంలో పనిచేస్తున్న అధికారులతో భారత్లో ఎవరెవరు కాంటాక్టులో ఉన్నారో భారత సైన్యానికి తెలిసిపోతుంది. కాబట్టి యుద్ధం మొదలైతే ఆసిమ్ మునీర్ మాయం కావడం ఖాయం. నిజానికి పాకిస్తాన్ సైన్యంలో తమ సైన్యం శక్తి సామర్థ్యాలు ఎలాంటివో కింది స్థాయి అధికారులకు పెద్దగా సమాచారం ఉండదు. కానీ పై స్థాయి అధికారులకు తెలుసు, తమ సైన్యం 1 రోజు లేదా 2 రోజుల కంటే ఎక్కువ భారత్ సైన్యంతో పోరాడలేదని. అందుకే పారిపోవడం ఖాయం. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ సయ్యద్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం రావల్పిండిలోని ఒక అండర్ గ్రౌండ్ బంకర్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అత్యవసరమైతేనే బంకర్ నుండి బయటకొచ్చి పని అయిపోగానే తిరిగి అండర్ గ్రౌండ్ బంకర్లోకి వెళ్లిపోతున్నాడు. మరి అత్యంత రహస్యంగా ఉంచాల్సిన విషయం బయటికెలా వచ్చింది? చాలా సింపుల్. ఒక $1,000 ఇస్తే రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే వాళ్ళు మొత్తం చెప్పేస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్లో అక్కడి కరెన్సీకి ఉన్న విలువ కంటే డాలర్కు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఇరాన్లో కూడా డాలర్కు ఉన్న డిమాండ్ అక్కడి కరెన్సీకి లేదు కాబట్టి ప్రతి విషయం మొసాద్కు తెలుస్తోందంటారు. ఈ విషయం పాక్ ఆర్మీలో పనిచేస్తున్న జనరల్స్ కూడా తెలుసు.
అంతెందుకు, యుద్ధం మొదలైన తర్వాత కీలక సమాచారం ఇస్తే నిన్ను నీ ఫ్యామిలీని దేశం దాటించేసి విదేశాల్లో హాయిగా బతకడానికి కావలసినంత డాలర్లు ఇస్తామంటే దానికి ఒప్పుకొని సమాచారం ఇచ్చే సైనిక అధికారులు పాకిస్తాన్ సైన్యంలో చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు ఐఎస్ఐ మోస్ట్ కరప్టెడ్ ఆఫీసర్లతో నిండి ఉంది కాబట్టి డాలర్లు తీసుకుని సమాచారం ఇవ్వడం వల్లే ఐఎస్ఐ రక్షణలో ఉన్న వాళ్ళని సైతం గుర్తు తెలియని వ్యక్తులు సులభంగా చంపగలుగుతున్నారు. అసలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశము తమ సైన్యాధ్యక్షుడు తమ దేశంలోనే ఉన్నాడని, ఎక్కడికి పారిపోలేదని అధికారికంగా ప్రకటించుకోలేదు. పాకిస్తాన్ ఆ పని చేసింది అంటేనే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సో భారత్తో యుద్ధం కాదు కదా, ఆ వాతావరణం నెలకొన్న పాకిస్తాన్ సైన్యం పరారవడం ఖాయం. మరోవైపు సైన్యం రాజీనామాల గురించి పాక్ ఆర్మీ కానీ ప్రభుత్వం కానీ కన్ఫర్మ్ చేయలేదు. అంగీకరిస్తే యుద్ధం చేయకముందే పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకున్నట్లవుతుంది. ఇప్పటికే పాక్ ఆర్మీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సైన్యంలో నైపుణ్యలేమి స్పష్టంగా కనిపిస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో పాక్ ఆర్మీ ఫ్రంటియర్ కార్ప్స్ ఎదురుదెబ్బలు తింటున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో పాక్ తాలిబాన్లు సైన్యంపై తరచుగా దాడులు చేస్తూ పదుల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు తీస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలకు పాక్ సైన్యం వెళ్లేందుకు కూడా భయపడుతోంది. అలాంటిది భారత సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేయడం అంటే ఎవరూ ముందుకొచ్చే సీన్ ఉండదు. పైగా మరో విషయం ఏంటంటే, ఈ నెల 27న జైపూర్ ఎయిర్ బేస్ లో అమెరికన్ కార్గో విమానం, 2 ఇజ్రాయెల్ ట్రాన్స్పోర్ట్ విమానాలు ల్యాండ్ అయినప్పటి నుండి పాక్ ఆర్మీ వణికిపోతోంది. వాటిలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో శత్రువులకు తెలియదు. అప్పటి నుంచే పాకిస్తాన్లో వణుకు మొదలైంది. ఎందుకంటే మొసాద్ రా జాయింట్ ఆపరేషన్ ఎలా ఉంటుందో మనకంటే పాకిస్తాన్ ఆర్మీకే ఎక్కువగా తెలుస్తుంది.